గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ పేరెంట్స్. 9వ తరగతి తెలుగు ద్వితీయ భాష జాతి గౌరవం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించారు. సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు రచించడం జరిగింది. ఇక్కడ మనము 2 పార్ట్స్ కూడా వివరించాము. అండ్ గ్రామర్ పార్ట్ కూడా ఆల్మోస్ట్ 18 ఏం చదివి దాని రచనలు కంప్లీట్ అయ్యాము. నెక్స్ట్ ఇక్కడ పదజాలం, గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి అన్నారు. పెద్దవారి పట్ల గౌరవంతో మెలగాలి, పెద్దవారి పట్ల గౌరవంతో మెలగాలి. గౌరవం, గౌరవం, గౌరవము అంటే మర్యాద, మర్యాద. నెక్స్ట్ అభిమానం, అభిమానం. గౌరవము అంటే మర్యాద, అభిమానము. ఈ ధరణిపై ఎన్నో వింతైన విషయాలు ఉన్నాయి. ధరణి అంటే భూమి, ధరణి అంటే ఏంటమ్మా? ధరణి, భూమి, అవని అని చెప్పుకోవచ్చు. భూమి, భూమి, అవని, భూమి, అవని. సరే, కింది పదాల్లో సొంత వాక్యాలు రాయండి అన్నారు. సొంత వాక్యాలు, సొంత వాక్యాలు. ఏదైతే ఒక పదం ఉందో దాన్ని సొంతగా యూజ్ చేస్తుంటే దాన్ని సొంత వాక్యం అంటాము. అంటే సందర్భాన్ని బట్టి యూజ్ చేసేది జాతీయం. ఒకటి మార్గం, మార్గం అంటే దారి, త్రోవ ఇలాంటివి ఉంటాయి. మార్గం అంటే దారి. మనుషులు ఎప్పుడు మంచి మార్గంలో నడవాలి. వాస్తవంగా మహాత్మా గాంధీ గారు భారతదేశానికి ఒక మంచి మార్గదర్శనం కూడా చెప్పుకోవచ్చు. ఓకే, మనుషులు, మనుషులు మంచి మార్గం ఎప్పుడు, ఎల్లప్పుడూ, ఎప్పుడు మంచి మార్గంలో నడవాలి. మంచి మార్గంలో నడవాలి, నడుచుకోవాలి. నెక్స్ట్ ఐకమత్యం. ఐకమత్యం అంటే ఏంటమ్మా? కలిసి ఉందా. ఐకమత్యం అంటే కలిసికట్టుగా ఉంటారు. అందరూ కలిసికట్టుగా ఉంటే కలదు సుఖం అన్నట్టు. అంటే మనం ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలి. మెలగాలి అనుకోవచ్చు, ఉండాలి అనుకోవచ్చు. ఐకమత్యము, మార్గం. ఐకమత్యము అంటే మనం ఐకమత్యంతో కలిసిమెలిసి, భారతీయ ప్రజలంతా కూడా ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలి. దీక్ష అంటే ఏదైనా సాధించడానికి ఫస్ట్ మనము దీక్ష పొందాలి. అంటే కాన్సన్ట్రేషన్తో మనం సాధించిన దాకా నిద్రపోకూడదు. చూడండి, వ్రతం కానివ్వండి, పూజ కానివ్వండి, వ్రతం కావచ్చు, పూజ కావచ్చు. ఓకే, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్ దిశలో మనమంతా పాల్గొనాలి. ఓకే,
నెంబర్ 3 కింది పదాలు వరుసను చదవండి, ఒక్కొక్క వరుసలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి అన్నారు. గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పోతన. ఏంటమ్మా ఈ పేర్లకు డిఫరెంట్ ఏంటి? గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ వీరంతా స్వతంత్రం రాక కానీ దేశాన్ని కానీ పాటుపడినటువంటి నాయకులు. పోతన కవి. కాబట్టి డిఫరెంట్ వర్డ్ ఏంటంటే ఇక్కడ పోతన. గౌతమ బుద్ధుడు, మహమ్మద్ ప్రవక్త, రామానుజాచార్యులు, అబ్దుల్ కలాం. ఏంటమ్మా వీళ్ళంతా? గౌతమ బుద్ధుడు గంచం అనేటువంటి అవన్నీ కూడా రచించినటువంటి ఆయన. మరి మహమ్మద్ ప్రవక్త, రామానుజాచార్యులు ఏంటి వీరందరూ కూడా గురువులు. ఇక్కడ అబ్దుల్ కలాం కవి కావచ్చు, ఎయిర్పోర్టర్ కావచ్చు, మరి ఈయన విమానాన్ని కనిపెట్టినటువంటి వ్యక్తి, రాష్ట్రపతి, అనేక రకాల డిఫరెంట్ పనులు చేసినటువంటి ఆయన అబ్దుల్ కలాం. ఓకే, డిఫరెంట్ ఏంటి ఇక్కడ? అబ్దుల్ కలాం. ఇక నెక్స్ట్ వ్యాకరణ అంశాలు. చూడండమ్మా, కింది వాక్యాన్ని ఏ కాలాన్ని సూచిస్తున్నాయో తెలపండి. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు. చూడండి, రసీదు సరుకులు కొంటాడు. ఇది ఏ వాక్యమై ఉంటుంది? రసీదు సరుకులు కొంటాడు. ఇంకా కొనలేదు, మళ్ళా కొంటలేదు. కొంటున్నాడు అంటే వర్తమాన కాలం, కొంటాడు అంటే భవిష్యత్తు కాలం, కొన్నాడు అంటే ఏంటి? భూతకాలం. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలను తెలియజేసేది కాలాలు. రసీదు సరుకులు కొంటాడు. ఫస్ట్ వాక్యము రసీదు సరుకులు కొంటాడు. కొంటాడు అనేది క్రియామ, రసీదు అనేది నామవాచకం. ఇది భవిష్యత్తు కాలాన్ని తెలియజేస్తుంది. ఆన్సర్ భవిష్యత్తు కాలం. ఓకే, మధు పాట పాడాడు. పాడుతున్నాడు, పాడాడు, పాడుతాడు. 3 భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు. అంటే ఇక్కడ ఏముందమ్మా? పాడాడు అంటే అయిపోయింది, పాడటం అయిపోయింది. కాబట్టి దీన్ని భూతకాలం అని అంటారు. మధు పాట పాడాడు. భూతకాలము, భూతకాలం. ఇంకా ఇంకొక అంటే ఇంకా 2 3 ఉన్నాయి, కాకపోతే వాటికి అన్నిటికి సంబంధించినవే. సుధాకర్ బొమ్మలు వేస్తున్నాడు. వేశాడు, వేస్తాడు. ఈ 3 భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలను తెలియజేశాడు. కాబట్టి వేస్తున్నాడు అనేది వర్తమాన కాలం. సుధాకరు బొమ్మలు వేస్తున్నాడు. వర్తమాన కాలం. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు. ఓకే, చూడండమ్మా, వ్యాకరణాంశాలకు వచ్చేసి ఇక్కడ పర్యాయ పదాలు గౌరవము, మర్యాద, అభిమానము, ధరణి, భూమి, అవని, సొంత వాక్యలు, మార్గము, మనుషులు ఎప్పుడు మంచి మార్గంలో నడవాలి, ఐకమత్యం, మనం భారతీయులంతా కలిసికట్టుగా మెలగాలి, మన
వెళ్ళింది, చేశాడు, వస్తాడు, విసరాడు అనే పదాలు దేన్ని సూచిస్తున్నాయి? పని పూర్తి అయిన విషయాన్ని చెప్తున్నాయి లేక కానట్టు చెప్తున్నాయా? పని పూర్తి అయినట్టు చెప్తున్నాయి. ఈ విధంగా పని పూర్తి అయినట్టు తెలిపే క్రియలని సమాపక క్రియలు అని అంటాము. ఇన్కంప్లీట్ వాక్యము అంటే అసమాపక క్రియని, కంప్లీట్ వాక్యాన్ని సమాపక క్రియ అని అంటాము. అంటే ఇక్కడ మనకు పూర్తిగా అన్ని వాక్యాలలో కూడా పని పూర్తి అయింది అని చెప్పారు కాబట్టి, తెలియజేశారు కాబట్టి అది సమాపక క్రియ అని చెప్పవచ్చు. ఇవన్నీ ఏంటమ్మా? సమాపక క్రియలు. సమాపక క్రియలు. ఓకే, అన్ని సమాపక క్రియలు, కంప్లీట్ వాక్యాలు. ఓకే, కింది వాక్యాన్ని చదవండి అన్నారు. మళ్ళా ప్రవీణ్ అందమైన బొమ్మలు గీసి ప్రదర్శించాడు. ఇందులో అసమాపక సమాపక రెండు ఉన్నాయి ఈ వాక్యాల్లో. అసమాపక క్రియ అంటే ఇన్కంప్లీట్, అంటే ఇంకా పని పూర్తి కాలేదు అన్నటువంటి పనిని తెలియజేసేది అసమాపక క్రియ. సమాపక క్రియ అంటే కంప్లీట్ అయినటువంటి పనిని తెలియజేసేది సమాపక క్రియ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ప్రవీణ్ ఒక్క ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఉదాహరణ, ప్రవీణ్ అందమైన బొమ్మలు గీసి ప్రదర్శించాడు. చూడమ్మా, గీసి అనేది అసమాపక క్రియ, ప్రదర్శించాడు అనేది సమాపక క్రియ. అసమాపక క్రియ, అసమాపక క్రియ. ఓకే, ప్రదర్శించాడు అనేది సమాపక క్రియ. నీరజ అంగడికి వెళ్ళి కూరగాయలు కొన్నది. వెళ్ళి అనేది అసమాపక క్రియ, కొన్నది అనేది సమాపక క్రియ. సలీం ఉత్తరం రాసి పోస్ట్ డబ్బాలో వేసింది. సలీం రాసి అనేది అసమాపక క్రియ, వేసింది అనేది సమాపక క్రియ. పైవాక్యాల్లో గీసి, వెళ్ళి, రాసి అనే క్రియలను ఎట్లా ఉన్నాయి? పని పూర్తి అయిన విషయాన్ని చెప్తున్నాయా? పని పూర్తి కానట్లు చెప్తున్నాయా? ఇట్లా పని పూర్తి కానట్లు తెలిపే క్రియలని అసమాపక క్రియలని అంటారు. ఇన్కంప్లీట్ వాక్యాలని ఏమంటారమ్మా? అసమాపక క్రియలని అంటారు. వాక్యాల్లో అసమాపక సమాపక క్రియలను గుర్తించి రాయండి. వాక్యాలలో అసమాపక సమాపక క్రియలను గుర్తించి రాయండి అన్నారు. మాధవి గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకున్నది. మాధవి అసమాపక సమాపక క్రియలు. మాధవి గుడికి వెళ్ళి దేవుడిని దర్శించుకున్నది. చూడండి ఇక్కడ అసమాపక సమాపక అడిగారు కదా. వెళ్ళి అనేది అసమాపక క్రియ. వెళ్ళి అనేది అసమాపక క్రియ. ఎందుకు ఇంకా వెళ్ళిందో లేదో తెలియదు, దానిని అసమాపక క్రియ, పూర్తి కాలేదు ఇంకా వాక్యం. ఓకే, దర్శించుకున్నది అంటే పూర్తి అయింది అని తెలియజేసే దానిని సమాపక క్రియ అని అంటారు. సమాపక క్రియ. నెంబర్ 2, సంజయ్ తెలుగు టీచర్తో మాట్లాడి సందేహాన్ని తీర్చుకున్నాడు. సంజయ్
తెలుగు టీచర్తో మాట్లాడే సందేహాలను తీర్చుకున్నాడు. సందేహాలు మీన్స్ డౌట్స్ అన్నమాట. అనేది అసమాపక క్రియ. ఓకే, తీర్చుకున్నాడు అనేది సమాపక క్రియ. సరే, ఈరోజు క్లాసులో సమాపక అసమాపక అన్న సొంత వాక్యాలు పర్యాయ పదాలు అవన్నీ తెలుసుకున్నాం. కాబట్టి మీరు హోంవర్క్, ఈరోజు హోంవర్క్ సమాపక అసమాపక క్రియలు గురించి ప్రాక్టీస్ చేయండి. సమాపక అసమాపక. सभी को शुभोदय। नवी कक्षा का स्वागत है। छोटा लेसन तुम कब जाओगे अतिथि। लेखक का नाम शरद जोशी। लेखक के बारे में पिछले कक्षा में जानकारी दी है बेटा। अब एक बार देखो, शरद जोशी का जन्म सन 1931 में मध्य प्रदेश के उज्जैन शहर में हुआ। इनका बचपन कई शहरों में बीता ज़्यादा। इन्होंने पहले क्या था, सरकारी नौकरी में था। बाद में क्या, इन्होंने लेखक की ही आजीविका के रूप में अपना लिया। इसका रचना कैसा रहता बेटा? इसका रचना बहुत सरल और सहज रहता। इसका रचना व्यंग्य रचना रहता, ज़्यादा व्यंग्य रचना रहता। और पाठक इस चित्रण को पढ़कर जीवन चकित हो जाता है। इसका रचना पढ़कर चकित हो जाता है और बहुत कुछ सोचने भी लगता है। क्यों बोले तो अतिथि आकर इसका घर में रुकते, 1 दिन नहीं, 2 दिन, 3 दिन भी नहीं जाते, इसीलिए इनको चिढ़ा था। पहले दिन अच्छा स्वागत किया, इसका पत्नी भी इसको नमस्कार किया, अच्छा डिनर में बहुत सा व्यंजन बनाए, तरह तरह के मिठाई भी खिलाए। दूसरा दिन सिनेमा को भी लेके गए, फिर भी नहीं जा रहे, इसीलिए इसके बारे में है तुम कब जाओगे अतिथि। देखो बेटा, तीसरे दिन की सुबह का तुमने मुझसे कहा मैं धोबी को कपड़े देना चाहता हूँ। यह आपत उपस्थिति था और इसकी गुट मरनी थी। तुम्हारे स्वामित्व को बेला एकाएक को स्वर की तरह खींच जाएगी, इसकी मुझे अनुमान न था। पहली बार मुझे लगा कि अतिथि सदैव देवता नहीं होता, वह मानव और थोड़े अंशों में राक्षस भी हो सकता है। अतिथि देवो भव कहते, अतिथि देवो भव। वह बोले तो 1 दिन रुके तो अतिथि देवो भव कहते। तुम धोबी को कपड़े देना चाहता बोले तो वो मालिक को बहुत, क्यों बोले तो इन्हों ज़्यादा अमीर नहीं है, तो गरीब भी नहीं है, मध्यस्थ है, मामूल मध्यवर्गीय पीपल है इन्हों, इसीलिए इनको थोड़ा प्रॉब्लम होते ना। बहुत दिन रुके तो प्रॉब्लम होता, उनका सत्कार करना वो बोले तो ज़्यादा कपड़े भी नहीं रहता इसके घर में, इसीलिए इनको परेशान हो रहे। और भी धोबी को कपड़े देना चाहता हूँ बोले तो अरे धोबी को भी कपड़े देने का लैंड्री का पूछ रहे, कब जाते, कितना दिन रुकते रुके, और आश्चर्य हो गए। पहली बार मुझे लगा कि अतिथि सदैव देवता नहीं होता, वहाँ मानव और थोड़े अंशों में राक्षस भी हो सकता है। वो कहावत गलत है। एक बार अतिथि देवो भव नहीं, मानव कह सकते और राक्षस भी हो सकता है बोल के सोचे। किसी लैंड्री पर दे देते तो जल्दी धुल जाएंगे। मैंने कहा, मन ही मन एक विश्वास पल रहा था कि तुम्हें जल्दी जाना है। इन्हों बोले किसी लैंड्री पर दे दिए तो धोबी को नको, लैंड्री पर दे दिए तो उन्होंने जल्दी दे देते, जल्दी दे दिए तो उन्होंने चले जाते बोल के सोच के लैंड्री पर दे दे बोल के बोले अतिथि को। कहा नहीं लैंड्री, चलो चलते हैं, मैंने कहा और अपनी सहज बनियान पर औपचारिक कुर्ता डालने लगे। इनको लेके जा रहे, बनियान पे थे, कुर्ता पहन के दोनों चले जा रहे। कहाँ जा रहे हैं पत्नी ने पूछा। उनका भाई पूछे कहाँ जा रहे हैं। इनके कपड़े लैंड्री पर देने हैं। मैंने कहा
मेरी पत्नी की आंखें एकाएक बड़ी बड़ी हो गई। आज से कुछ बरस पूर्व उनकी ऐसी आंखें देख मैंने अपने अकेलेपन की यात्रा समाप्त कर दी थी। पर अब जब वे ही आंखें बड़ी होती है तो मन छोटा होने लगता है। वे इस आशंका और भय से बड़ी हुई थी कि अतिथि अधिक दिनों ठहरेगा। इनका बड़े बड़े आंखों से देखे, इतना बड़े करके देख रहे, क्यों ऐसा गुस्सा में ऐसा देख रहे, क्यों बोले तो अम्मा लैंड को जाने बोले तो अरे कितना दिन रुकते ऐसे के रहता बोल के इनको होती तो मन छोटा हुआ है। क्यों बोले तो उनका भाई क्या हुआ, अतिथि अधिक दिनों तक यहाँ ठहरेगा बोल के इसका मन में ऐसे आंखें बड़े बड़े कर ली। और आशंका निर्मूल नहीं थी। अतिथि तुम जा नहीं रहे, लैंड्री पर दिए कपड़े धुल कर आ गए और तुम यहीं हो। लैंड्री पर कपड़े दिए ना वो भी वापस आ गया, फिर भी अतिथि उनका घर पर ही चल। तुम्हारे भारी भरकम शरीर से सलवाटें पड़ी चादर बदली जा चुकी और तुम यहीं हो। तुम्हारे भारी शरीर, भरकम शरीर बोले तो इनका भारी शरीर पर्सनालिटी हेवी है ना, इनका पर्सनालिटी पर चादर भी धोने के लिए दिए, चादर भी चेंज कर रहे, बदल दे रहे और तुम यहीं हो। तुम्हें देखकर फूट पड़ने वाली मुस्कुराहट धीरे धीरे पीती पड़कर अब लुप्त हो गई है। टहकों के रंगीने गुब्बारे जो कल तक इस कमरे में के आकाश में उड़ते थे अब दिखाई ही नहीं पड़ते। बातचीत की उछलती हुई गेंद चर्च के क्षेत्र की सभी कोनों से टप्पे खाकर फिर स्टेज में आकर चुप पड़ी हैं। गेंद किधर जाकर उनका पर्टिकुलर प्लेस में रहते ना, वैसा तुम भी ये धरती को तुम्हारा सोच के अतिथि का घर में मेहमान ऐसे टिके रहे। कैसा पहला जैसा मुस्कुराहट नहीं है, चुप हो गया। अब इसे ना तुम हिला रहे हो ना मैं कल से उपन्यास पढ़ रहा हूँ और तुम फिल्मी पत्रिका के पन्ने पलट रहे हो। उपन्यास पढ़ रहा हूँ, फिल्मी पत्रिका के पन्ने पलट रहे हो। ये भी मैसेज हो गया बेटा, और एक बार एक्सप्लेन कर रहे। परिवार, बच्चे, नौकरी, फिल्म, राजनीति, रिश्तेदारी, तबादले, पुराने दोस्त, परिवार नियोजन, महंगाई, साहित्य और यहाँ तक कि आंख मार मार कर अपने पुराने प्रेमिकों के भी जिक्र कर लिया। और जब तक अब ये चुप्पी है, कितने बोल रहे लोग, इतने उपन्यास दे रहे मालिक मेहमान के बारे में। मेहमान क्या कर रहे, उन्होंने फिल्मी पत्रिकों के पन्ने पलट रहे हो। इन्होंने किसके बारे में बताए, तबादले के बारे में, रिश्तेदार के बारे में, पत्रिका के बारे में, पुराने दोस्त के बारे में, परिवार नियोजन, महंगाई, पॉलिटिकल्स कैसा है, देश की आर्थिक परिस्थिति कैसा है, सभी के बारे में बताए। भावनाएं सलियों का स्वरूप ग्रहण कर रही है, पर तुम जा नहीं रहे कि सदृश को गोद से तुम्हारा व्यक्तित्व यहाँ चिपक गया है। अरे इतना बोलने पर भी चुप्पी है, तुम्हारा भावना गलियों का स्वरूप ग्रहण कर रही हो। इनका भावना है, वो मेहमान का भावना है, पर तुम जा नहीं रहे। क्यों कि सदृश गोद से तुम्हारा व्यक्तित्व कहाँ चिपक गया है। गोंद से इधर ही चिपक गया, तुम गोंद लगाते ना पुस्तक को पेजेस पा गए तो उसका गोंद से इधर ही टिक के रहा, चिपक गया है तुम्हारा व्यक्तित्व यहाँ। मैं इस वेद को सपरिवार नहीं समझ पा रहा हूँ। बार बार यहाँ प्रश्न उठा रहा है, तुम कब जाओगे अतिथि। बार बार इनके मन में बाहर नहीं बोल रहे, बाहर नहीं बोल सकते ना फेस टू फेस, इसीलिए अंदर चुप चुप यही उठ रहा है इसका प्रश्न, क्या तुम कब जाओगे अतिथि। कल पत्नी ने धीरे से पूछा था, कब तक टिकेंगे। इनका पत्नी यूँ बोले, इनको सुनाई पड़ता बोल के, कब तक टिकेंगे। मैंने कंधे ऊपर किया, क्या कर सकता हूँ बोल के ऐसा बोले। मैं तो आज खिचड़ी बना रही हूँ, हल्की रहेगी, खिचड़ी में चले गए। भोजन बनाओ। सत्कार की उष्मा समाप्त हो रही थी, डिनर से चले थे, खिचड़ी पर आ गया, डिनर से खिचड़ी पर आ गया। जब भी अगर तुम अपने बिस्तर को गोल कर रूप नहीं प्रदान करते तो हमें उपवास तक जाना
मालिक कहा रहा, तुम्हें यहाँ अच्छा लग रहा है ना? मैं जानता हूँ दूसरे के यहाँ अच्छा लगता है। यहाँ अच्छा लग रहा है ना? उनका घर में क्या बोल रहे? लेखक हमारा घर अच्छा लग रहा है, इसीलिए मैं जानता हूँ। यूँ सोच रहे इसका मन में अच्छा लग रहा है हमारा घर इनको। दूसरों के यहाँ अच्छा लगता है, दूसरों के यहाँ अच्छा लगता है। अगर बस चलता तो सभी लोग दूसरों के यहाँ रहते, पर ऐसा नहीं हो सकता। अपने घर की महत्ता के गीत इसी कारण गाए गए हैं। क्या बोल रहे लेकर? तुम क्यों अच्छा लग रहा है मेरा घर? मैं जानता हूँ दूसरों के यहाँ अच्छा लगता, दूसरों का घर अच्छा लगता। अगर बस चलता तो सभी लोग दूसरों के यहाँ रहते, पर ऐसा नहीं हो सकता। दूसरों का घर में टिके रहना अच्छा नहीं दिखता, वो ऐसा नहीं हो सकता। अपने घर की महत्ता के गीत इसी कारण गाए गए हैं। अपना घर की गीत इसी कारण गा रहे हैं। गीत है कहते अपना घर के लिए क्या कहते हैं? अपना घर को स्वीट होम कहते हैं ना, स्वीट होम। हमारा घर नहीं हमको अच्छा है, दूसरों का घर गए तो कितना दिन रुकने पर भी हमारा घर को वापस आना कंपलसरी आना। कितने दिन, 10 दिन रुकने के बाद भी हमारा घर को ही छाना, हमारा घर में हमको अच्छा रहता। दूसरों का घर में इतना ज़्यादा दिन नहीं रहना। होम को इसी कारण स्वीट होम कहा गया है, इसलिए होम को क्या कहा गया? स्वीट होम कहा गया। कितना दिन जाने पर भी हमारा घर को वापस जरूर आना पड़ता, कंपलसरी आना पड़ता। क्यों बोले तो हमारा घर में ही अच्छा रहता, कैसा भी बैठ सकते, कैसा भी सो सकते, क्या भी कर सकते। दूसरों का घर में फ्रीडम नहीं रहता, इसीलिए ज़्यादा दिन नहीं रुकना, दूसरों को भी मुश्किल नहीं करना। लोग दूसरे के होम की स्वीटनेस को काटने ना छोड़े। दूसरों का स्वीटनेस को ना काटना। क्यों बोले तो ना के इतना दिन रुके तो उनको फ्रीडम नहीं रहता, इसीलिए दूसरों का स्वीटनेस नहीं तोड़ना बोल के बोलो। तुम्हें यहाँ अच्छा लग रहा है, पर सोचो प्रिय कि शराफत भी कोई चीज होती है और गेट आउट भी एक वाक्य है जो बोला जा सकता है। बोलना क्या सोचे? सोचो प्रिय कि शराफत भी कोई चीज होती है और गेट आउट भी एक वाक्य है। गेट आउट भी एक सेंटेंस है, वो भी बोल सकते। इतना बोलने तक नहीं रुकना, गेट आउट भी बोल सकते बोल के बोल रहे। गेट आउट बोले तो हटा देते घर से, जो बोला जा सकता है। अपने से एक और रात गुंजायमान करने के बाद कल जो किरण तुम्हारे बिस्तर पर आएगी, वहाँ तुम्हारे यहाँ आगमन के बाद 5वें सूर्य की पड़ी किरण होगी। अब आके 4 दिन भी हो गया, अब 5वें दिन होता। तुम सुबह सुबह उठते ना, सूर्य की किरण बिस्तर पर आएगा। जब तुम्हारे यहाँ आगमन के बाद आके उनका घर को आके कितना दिन हो गया? 5वां दिन हो गया। यहाँ तुम्हें चूमेगी और तुम घर लौटने का समानपूर्ण निर्णय ले लोगे। इन्हों सोच रहे तुम्हारा बिस्तर पर सुबह सुबह उठते सूर्य को किरण आते ना विंडो से, वो खिड़की से आते ना, वो आने तक तुम नहीं रुकना, चले जाना। हमारा विश्वास है, निर्णय ले लो, जाने के लिए निर्णय ले लो। मेरी सहनशीलता का वहाँ अंतिम सुबह होगी। कितना पेशेंस नहीं रहता, उतना बोलने तक नहीं रुकना। मेरा पेशेंस चले जा रहे, अंतिम सुबह होगी। आज 5वां दिन अंतिम सुबह होना सहनशीलता का। उसके बाद मैं स्टैंड नहीं कर सकूँगा और लड़खड़ा जाऊँगा। मेरे अतिथि, मैं जानता हूँ मैं सहनशीलता नहीं रहता, पेशेंस से गालियाँ देना पड़ता। मेरे अतिथि, मैं जानता हूँ कि अतिथि देवता होता है, पर आखिरी मैं भी मनुष्य हूँ। अतिथि बोले तो अतिथि देवो भव कहते ना, अतिथि बोले तो देवता कहते। अतिथि देवता है, मगर मैं मनुष्य हूँ। मैं कोई तुम्हारी तरह देवता नहीं, तुम्हारा अतिथि की तरह मैं देवता नहीं, मैं मनुष्य हूँ। एक देवता और एक मनुष्य अधिक देर तक नहीं रहते, देर साथ नहीं रखते। एक देवता और एक मनुष्य,
अधिक देर साथ नहीं रहते। एक देवता और एक मनुष्य अधिक देर तक नहीं रहते। देवता के हम तपस्या करें तो देवता आते, कितना कितना टाइम तक रुकते, कितना समय तक, लास्ट बोले तो 5 मिनट तक रुकते, एक वर दे के चले जाते। ऐसा मनुष्य के साथ देर तक नहीं रुकना। देवता मनुष्य के साथ अधिक देर साथ नहीं रहते। मैं मनुष्य हूँ, तुम देवता हो अतिथि, तुम ज़्यादा टाइम मनुष्य के साथ नहीं रुकना, साथ नहीं रहना। देवता दर्शन देकर लौट जाता है। देवता दर्शन देकर, ऐसा दर्शन देकर चले जाता, वही अच्छा रहता। देवता भी 2 दिन 3 दिन रुके तो देवता का भी महत्व नहीं होता, उनका महत्व भी नहीं जानते मनुष्य भी। अतिथि भी वैसे देवता के समान, इसलिए कहते हैं देवता दर्शन देकर लौट जाता है। तुम लौट जाओ अतिथि, तुम भी देवता में, तुम भी वैसी देवता का जैसा लौट जाओ। इसी में तुम्हारा देवत्व सुरक्षित रहेगा। यहाँ मनुष्य अपनी वालिद पर उतरे, उसके पूर्व तुम लौट जाओ अतिथि। उफ तुम कब जाओगे अतिथि, उफ तुम कब जाओगे अतिथि। ओके बेटा, बेटा तुम जाओगे, तुम कब जाओगे अतिथि। अतिथि नहीं जाते, क्या करते, इनका घर में जहाँ बैठे सिगरेट का धुआं फेंक रही हैं, उसके ठीक समय में एक कैलेंडर है, वो क्या करें, देख रहे हो ना, इसकी तारीखें अपनी सीमा में नम्रता से पढ़ाती रहती है। क्या करते, लेकर उसके अतिथि के सामने, अतिथि क्या करते, अच्छा बैठ के सिगरेट का धुआं फेंक रहे हैं, इनका सामने एक कैलेंडर है, कैलेंडर का तारीखा बदल रहे, उनके सामने ही पढ़ रहे हैं तारीख, फिर भी उसका ऊपर असर नहीं पड़ा। तुम जानते हो अगर तुम्हें हिसाब लगाना आता है तो सीधा चौथा दिन है, हिसाब लगाना आते तुमको, काउंटिंग आते, सीधा दिन है, तुम्हारे शतत आतिथ्य का चौथा बारी दिन हो गया, पर तुम्हारे जाने की कोई संभावना प्रतीत नहीं कर रहे। इसलिए इन्हों भी मध्यवर्गीय सामान्य लोग हैं, मध्यवर्गीय हैं, उनको ज़्यादा अमीर नहीं है, इतना दिन रुके तो उनको प्रॉब्लम होता। वो बनाने में, खाना बनाने में, पहले डिनर में तब बहुत सारे व्यंजन, रायता, वो सब्जी साग, 2 सब्जी साग बनाए और मिठाई भी खिलाए, बहुत नेक्स्ट डे भी, दूसरा दिन भी लंच में अच्छा भोजन बनाए, सिनेमा भी दिखाए, फिर भी नहीं जाए। लास्ट में चौथा दिन क्या हो गया, इसका खिचड़ी में बदल गया, फिर भी नहीं गया। क्या किया, अधिक दिन रहना चाहता है, इससे वहाँ अत्यंत दुखी होता है। यहाँ अतिथि ने विविध तर्क देकर जाने का कहता है। लेखक ने इन्हीं विचारों में परखों का यहाँ व्यंग का विषय बनाया गया। भाषा अत्यंत रोचक है। इस परिभाषा इस लेख की विशेषता मानी जा सकती है। लेखक अतिथि को देवता, अतिथि देवो भव कहते हैं। अतिथि देवो भव बोले तो देवता बहुत देर तक मनुष्य के साथ नहीं रहता। मैं मनुष्य हूँ, तुम देवता हो, देवता इतना देर नहीं रहना मनुष्य के साथ, दर्शन देके चले जाते, इसलिए तुम भी देवता है, मैं मनुष्य हूँ, इतना देर तक नहीं रुकना। दूसरा दिन आए तो नेक्स्ट डे सूर्य का किरण आए तो तुम्हारा बिस्तर पर लेटने पर तुम चले जाओ। वो 5वां दिन हो जाता, जब तक नहीं रुकना। मेरा सहनशीलता चले जा रहे, सहनशीलता का परीक्षा मत करो। कल गेट आउट का वाक्य भी बोल सकते, हमारा गरीज हमको स्वीट होम रहता, दूसरों का स्वीटनेस को नहीं तोड़ना, दूसरों का स्वीटनेस को नहीं तोड़ना, इसीलिए हमारा घर को क्या बोले, स्वीट होम करके गीत, एक गीत भी है स्वीट होम। ओके बेटा, समझ में आए सभी को। तुम कब जाओगे अतिथि बोले तो व्यंग कहानी है। इसके ये पाठ सुनने के बाद हम दूसरों का घर में इतना दिन जाके, ऐसा एक दिन नहीं तो 2 दिन रुकना, बहुत दिन तक नहीं रुकना। हमारा घर ही स्वीट होम है, इसीलिए दूसरों का आजाद को, स्वतंत्र को नहीं छीना, स्वेच्छा को। ओके बेटा, होमवर्क लेसन 4 टेक्स्ट बुक रीड।
Seema, in Unit 4, C reading, I completed half of the lesson before. Now just I am going to continue this lesson. Here about can't climb trees anymore here. One of the boy means he used to live in that house and he became the younger man and he is supposed to observe the thoughts and feelings whichever he was there in that place in that building, and he is supposed to see all the things whatever it was there in the house. And at last what he said, now in the garden they are having the jackfruit here. In the house they are having the jackfruit tree, and in this jackfruit very lengthy and very big tree. In that some hole it is there. In this he used to keep all the treasures. Treasures means what is the meaning of treasures here? The ornaments which belongs to the boy means what? He used to play the stones and playing items. All the precious things whichever it's needed, he used to keep in this jackfruit tree. It was a jackfruit tree. He used to keep all these items in that tree. What kind of treasures? She asked. Who? The girl. Here the conversation between the girl and also about the young man. She is asking the questions and he was replying the questions. Oh, nothing very valuable. Marbles I did burn. A book I was not supposed to read. A few old coins I did collected. Things came and went. I was a bit of a crowd. You know, collecting bright things and putting them away. There was my grandfather's iron cross. Well, not my grandfather's exactly, because he was British and the iron cross was a German decoration. Awarded for bravery during the war, the First World War, when my grandfather fought in France. He got it from a German soldier. He replied. She asked the question, what treasures belongs to? Means what he said, stones, playing items. What are the playing items? Marbles. At the age of a child, how the boys used to play the marbles in the colonies, like that marbles and the books, which was reading that books. And he said that iron cross. And what he said, this iron cross belongs to my grandfather. Again, after saying my grandfather, he said that it belongs to, actually it's not our grandfathers, because it was presented with the people of German people. Because his grandfather, he was fought with the British, and for that amazement they given that during the war, grandfather brought from the where he brought in the Germany was having the war, means in the France, from the France he got this iron cross. This iron cross belongs to the France, and he got it from a German soldier. From where? From the German soldier he brought from the France the iron cross, and that iron cross he kept in the jackfruit tree. These are all the items which was there, and he kept in that place. Dead or alive? She said that he was dead or alive. I beg your pardon. Oh, you mean the German? I never asked. Dead, I suppose. Or perhaps he was a prisoner. I never asked a grandfather. Is not that strange? And what she said that, what he said, she asked the question means, I did not ask any way to that grandfather. For what purpose I did not ask? It was not a good question to ask my grandfather, because he was there alive or not, otherwise
the ship I was going to sail on that, I simply forgot all about it. And what he said, ma, yes, I was excited at that time. And I used to packing and saying goodbye because near the lake or the sail, the boats will go on. At that place the house was there like this, and nearby the sea was there, and all the people those are coming, he used to sit here in front of the house and he used to say bye bye for the all the people those are going. She was silent, considering, her finger on her lips, her gaze fixed on the jackfruit tree. Then quietly she said, "It may still be there in the hollow in the branch." For some time she kept very silent because he said that in the jackfruit tree the iron cross used to be there. For that purpose she kept like this only silently, and she was thinking about that. And afterwards she thought that it's also there in the hollow branch tree. Yes, he said, it's 25 years, but it may still be there unless someone else found it. And he was said that if anyone will won't take that from that jackfruit tree, it used to be there, because how many years before he kept mark when he was boy. Now he was 25 years old. He became as a middle-aged person. Would you like to go and look? I can't climb trees anymore. She is saying that, could you go upon to the tree and you can see that in that hollow branch it was there the iron cross. And what the young man he is saying, I can't climb trees anymore. He said that I can't climb the trees anymore. If you can't, I will go and see. You just sit here and wait for me. And what the girl was saying, if you don't go on to the tree, just you sit here. See the picture here. He was sitting here on the bench and she is saying that you sit here, I will go upon to the jackfruit tree and I will observe in the hollow branches if the iron cross is there or not. What happened? If you can't, I will go and see. You just sit here and wait for me. She sprang up and ran across the grass, shift and sweet of flame. Soon she was in the jackfruit tree, crawling along the projector branch. A warm wind brought little eddies of dust along the road. Summer was in the air. When she was going upon a tree, what happened? The wind was so much. The summer is coming back, and then she was crawling on the branches. At last she went upon to the tree. I have found it, she cried. I have found it something. And by going into the jackfruit tree, she found in that hollow branch, I have found it. By seeing that, very suspension, because it was there from 25 years, no one was observed that iron cross. And by seeing that, she got very tension and she cried a lot. And now, barefoot, she ran breathlessly towards him in her outstretched hand, a rusty old medal. And she came from the tree and breathlessly, means she went upon to the tree, no, and she came out and she was breathlessly, she was showing rusty iron cross. He took it from her and turned it over on his palm. Where she kept mark, like this, the palm is there, she kept on the palm, this iron cross. Is it the iron cross? She asked eagerly. Yes, he said that this is it. And she said that this is it. Now I know why you came. You wanted to see if it was still in the tree. And she was saying that I know for what purpose you came to our house. For this iron cross only you entered into the house. She said. You may be right, I am not really sure why I came, but you can keep the cross. You found it after all. And she said that I don't know for what purpose you came, I am not right, but you keep the iron cross with you, she said. No, you keep it, it's yours. And he said that no, I won't keep with me, it's yours only, you keep with you. But it could have remained in the tree for many another 25 years if you had not climbed up to look for it. And what he was replying, now 25 years onwards in the jackfruit tree it was there. If you
you won't climb on that tree, again still 25 years it used to be there in this tree only, he said. But if you had not come back again you won't come back up for that purpose, she said. On the right day, at the right time and with the right person, he said, getting up and placing the medal in her hands. It was not the cross I came for, it was my youth. And what he said, on the right day, at the right time and the right person, he said, getting up, placing the medal in her hand. Whatever the medal she given, that immediately he kept in the hands of the girl, and he said that I was the cross I came, it was my youth. For the cross purpose I not came, for the youth I was came here. She did not understand that, but she walked with him to the gate and stood there gazing after him as he walked away. Where the road turned, he looked back and waved to her. Then he quickened his steps and moved briskly towards the bus stop. There was sprightliness in his step and something cried aloud in his heart. What happened afterwards? He went away from that place and saying to the girl bye bye, and she was leaving up to the gate and up to the bus stop, and he was turning like this to the girl face and he was saying bye bye, and he cried in the heart a lot by seeing the house. Dark dancing eyes, lemon sweet lips, wisdom limbs. What it represent, ma? Dark dancing eyes means the child eyes was very dark. Lemon sweet lips means here she is going to use to eat the juicy. It was there on these lips. The mango scented summer breeze made the blood course in his veins, and he forgot for a moment that he could not climb trees anymore. Here what happened? The summer breeze, in the summer how it will be, the breeze come, like the blood is circulating in the veins, and he forgot for a moment and he could not climb trees anymore, and he went away from that place. This is the lesson about can't climb trees anymore. These are the movements which was shared with the person, because nowadays what happens now, you are having at the age of 10 years and you purchased one of the house you was built, and after some years whatever the incident was happened, you went away from that place and you went to another place, and the feelings, the thoughts, whatever there in this house, you want to observe once more. Again like that only, he is the man. When he was boy, he used to suppose in this house, and after some years he came to observe this the building, again the jackfruit and the memories whatever was there in this house. Like that he came and he visited and he went away from that place, and how he felt while going, like the blood, how in the veins, pressurely how it will come, like that the summer breeze how it will come, like that he came and he went away from that place. He was very unhappy by seeing all the places whatever it was there. And after finishing this lesson, here some of the meanings are there. I am going to read, just listen. Turnstile, a mechanical gate consisting of revolving horizontal arms fixed to a vertical post, allowing only one person at a time to pass through. Dizzy, having a sensation of spinning around and losing one's balance. Hollyhock, a tall garden plant with large showy flowers. Disembodied, of a sound lacking any obvious physical source. Trapeze, a swing used by circus acrobats. Bougainvillea, an ornament shrubby climbing plant widely cultivated in the tropics with bright colored flowers. Birdbearer, a small bird belonging to the parrot family. Eddy, a circular movement of dust. Sprightliness, liveliness and energy in action. Lissom, slim, graceful. Course, flow. After finishing these meanings, here we given the question answers. What is your opinion about the theme of the story? Just now I explained, Noma, what is the theme of the poem. When he was a boy and he came as a young man, and afterwards he can't able to climb a tree. Why he was unable to climb a tree? Because he was somehow the middle-aged person. For that purpose he can't climb the trees, and whatever the ornaments he
kept, he was visited in that place. The middle-aged man remembers his joyless days of youth. What are the different words, phrases used in the story? For example, he said, now here what we observe, ma? Dark dancing eyes, the girl's dark dancing eyes, and lemly juice here on the mouth. These are the characters of the youth. A blessing rests on the house where the shadows of a tree falls, and so the present owners must also be receiving the tree's blessings. What does the narrator's grandmother mean by this statement? By these blessings, what we know, ma? Here the shadow means here is the tree, and the shadow will fall here on the house. For example, it was the house here. The shadow will upon this house, and what his grandmother was saying? She was saying the blessings of the tree, and what he was saying, the young man, whatever the blessings are there about the tree, the same blessings, whatever the owners, present owners are there, they will also receive the same blessings from upon the trees. Are the grandmother and chief settle expressing the same feelings about the trees and nature? Why? Okay, it was correct. The narrator also expressing the same views about the tree, and the grandmother also expressing the same, because she was expressing the shadows or the blessings of the tree, and it is also very correct. And here, after finishing the question answers, here the project work is there about the pollution. See here. What is there here? Water and all the water, plastic water bottles, and what the pollution is all occurred in this there. Look at the picture. Our water resources are getting polluted every day. If we do not care enough to prevent pollution and save water, there is going to be an acute scarcity of drinking water. About this, what happened in this, afterwards you have to write this project work. Here beside the lesson is there, I am going to explain here. If going on increasing the pollution in the water bottles and the factories, whatever the chemicals are there, if all it will come and it will be there in the water will be get polluted, and it takes so many days and months and years to get some water. For that purpose, we should not pollute the water, and it should be very good, and we should not use, and water is very essential for cooking, bathing, for living beings, animals, and as well as the human beings. It is the correct. For that purpose, we should not waste the water, and we should not pollute our water. Up to now, this was the complete unit 4, and after that I will going to start this unit 5. Go through this lesson, meanings, question answers, and once again read out this lesson also.